గాలిపటమట ఇప్పుడు సంక్రాంతి సీజన్లో గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఎగరేస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఆ బలమైనటువంటి మిద్దెపైకి వెళ్ళాడు, పొడవైన దారమును తీసుకున్నాడు, ఆ దాన్ని ఎగరేస్తూ ఉన్నాడు. ఎగరేస్తున్న సమయంలో అది ఏం చేసిందంటే ఎగురుతూ ఉంది. ఆ గాలిపటము పైకి ఎగురుతుంది, దారం వదిలి పెడుతున్న చాలా ఆ యజమానుడు ఆ గాలిపటాన్ని కేర్ తీసుకొని దారాన్ని గట్టిగా పట్టుకొని ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడి దాకా ఎగురిస్తున్నాడు. మళ్ళా ఏదైనా చెట్లు వచ్చినప్పుడు కిందకి లాగుతున్నాడు. అలా దాన్ని జాగ్రత్తగా పైన అందరికీ కనపడేలా గాలిపటం పైన తిరుగుతూ ఉంది. చాలా సౌందర్యంగా ఉంది ఆ గాలిపటం. అయితే ఆ గాలిపటానికి ఒక ఆలోచన వచ్చిందట. ఏంటి, ఎప్పుడు ఈయన చేతుల్లోనే ఉండాలా, నాకంటూ ఒక స్వేచ్ఛ లేదా అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నా యజమానుడి చేతుల్లో నుండి ఎలాగైనా తప్పించుకొని ఇంకా శిఖరమునికి వెళ్ళి తిరిగి శుభ్రంగా ఆనందంగా పైన వికరించి రావాలనే ఆలోచనతో ఆ దారము తెంచుకుందట. అది తిరగడం ప్రారంభించింది. ఆ తర్వాత కంపలో పడిపోయింది. పైకి లేవాలని చూసింది కానీ ముళ్ళ కంప దాన్ని లాగేసింది. పైకి ఎగరలేకపోతుంది. చివరికి వాళ్ళు ఈళ్ళు ఆ గాలి ఈ గాలి తగిలి కాళ్ళ క్రింద పడి నేల మీద తొక్కబడుతూ ఉంది. అప్పుడు ఒకవేళ ఆ గాలిపటాన్ని మనం అడిగితే, గాలిపటమా ఎంత శిఖరములు ఆనందంగా ఎగురుతున్నావు, ఏంటి చితికిపోయావు వచ్చి ఎక్కడున్నావు, కాళ్ళ క్రింద నేలలో తొక్కబడుతున్నావు, ఏంటి నీ పరిస్థితి అంటే, ఒకవేళ గాలిపటం చెప్పింది నా యజమానుడి చేతిలో దారానికి గట్టిగా ఉండుంటే నేను సౌందర్యంగా కాపాడబడేదానిని. కానీ నా యజమానుడి చేతిలో నుండి నన్ను గద్దిస్తున్న నా యజమానుడి చేతిలో నుండి విడువబడ్డాను. నా జీవితం